మిలియనియర్. మీరు చూడండి ఇప్పుడు ఎలక్షన్స్లో హైలైట్ అండి మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. కొంచెం అన్నా చూడండి మీరు, అసలు చేంజ్ అవుతుంది లైఫ్ తెలుసా. ఏం అర్థం కావడం లేదండి. మీరు అనుకున్నట్టు ఈ పార్టీలో ఒక్కరికి అయితే ఛాన్స్ ఉన్నదండి. నిజం పేరు చెప్పొద్దు కానీ బీజేపీ తరఫు నుంచి ఒక క్యాండిడేట్కి ఛాన్స్ ఉన్నదండి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మేము చూసినప్పుడు ఎలక్షన్స్లో విన్ అయ్యేందుకు ఆమెకు చాలా 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 లేడీ అన్నట్టు ఛాన్స్ ఉన్నది. కానీ ఆమెకు టికెట్ రాకుంటే ఉతకతే కదా. ఇప్పుడు బొచ్చడు మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సార్ వాళ్ళ భార్య గారు ఫిక్స్ అయిపోయారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఉంది. బీజేపీలో ఒకరు ఉన్నారు. ఆ క్యాండిడేట్కి టికెట్ ఎత్తనే విన్ అవుతారు, రాకుంటే కథం గోవిందా. మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం ఎలక్షన్ డేట్ వచ్చిందంటే లైఫ్ చేంజ్ అండి. 190 మందిని తీసిపడేస్తుంది ఆ డేటు ఒకటే దెబ్బకు. మీరు ఎంత ఏమనుకున్నా కానీ ఎలక్షన్ డేట్ అనేది 100 మందిలో ఆ 90 మందిని ఒకటే దెబ్బ బయటపడేస్తుంది. ఆ మిగిలిన 10 మంది నుంచే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన లక్కీ నెంబర్ ఒకటి ఈ ఎలక్షన్ డేట్లో ఉండడం వల్ల ఆ పర్సనే విన్ అవుతాడు. మీరు చూడరు, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, ఒకరే విన్ అవుతారుగా. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మాత్రమే ఎలక్షన్ కూడా వచ్చింది. నిజం, ఆ విన్ అయ్యే పర్సన్ అది టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, ఏ పార్టీ అయినా కానీ సేమ్ గెలిచిందంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినది. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మీరు అనుకుంటారు కావచ్చు అది ర్యాండమ్గా వచ్చింది అనుకుంటారు కావచ్చు, కానీ అదే టైంకి ఎందుకు రావాలి మీరు చెప్పండి. ఈ రోజు నుంచి 13 తారీఖు నుంచి నామినేషన్ స్వీకరిస్తాను. 21 తారీఖు వరకు లాస్ట్, 11 తారీఖు వరకు ఎలక్షన్, 14 తారీఖు వరకు రిజల్ట్. ఈ డేట్లలో ఎందుకు వచ్చినాయి చూడండి. అంటే టైం ఉన్నది, అది ఉన్నదంటే ఇప్పుడు 13 తారీఖు ఎందుకు రావాలి, 10 తారీఖు రావచ్చు, 9 తారీఖు రావచ్చు కదా, కొంచెం అటు ఇటు రావచ్చు కదా. అట్లా కాదు, ఈ డేట్లా వచ్చినాయి అంటే ఈ డేట్లు ఈ పర్సన్కు తగ్గట్టు మాత్రమే ఒకరు ఉన్నారు. అంటే ఆ లక్కీ పర్సన్కు యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ ఎలక్షన్ డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ విజయం. అది మీరేమనుకున్నా ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కానీ నిజమైన ఒక్కరు గెలుస్తారు. అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ ఎలక్షన్ కోడ్కు ఈక్వల్ అన్నట్టు, అంటే ఫ్రెండ్లీ నెంబర్ అన్నట్టు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వేరే ఉండదా, ఎనిమిది నెంబర్ ఉన్నప్పుడు వేరే ఉండదా. నేను నమ్మినా నమ్మకపోయినా నిజం. ఎలక్షన్లు అంటే లక్షల కోట్లు అండి, అసలు కోట్లు చెప్పలేనంత డబ్బు. ఏం చేస్తారు చెప్పుకుండ్రి. కొంచెం న్యూమరాలజీ ఫాలో గారు కట్అవుట్లు పెడతారు, భారీ భారీ కట్అవుట్లు సోషల్ మీడియా పెడతారు, కానీ న్యూమరాలజీ కొంచెం ఫాలో అయితే అసలు 5 సంవత్సరాల భవిష్యత్తు అండి. సరే ఇప్పుడు అంటే 2 సంవత్సరాలు అనుకోండి, సంవత్సరం అన్నా సరిపోదా అండి. ఎమ్మెల్యే అనే పదవి, బోర్డు, లైఫ్ టైం నీకు పింఛను. ఇప్పుడు అది ఆ లగ్జరీ వేరు, ఎక్కడికి పోయినా కానీ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే ర్యాండమ్గా ఎంత లగ్జరీ లైఫ్ వస్తుంది. మీరు నమ్మండి నిజం. ఇక లేదు అని అంటే మీ ఇష్టం, ఎవరు చావు వాళ్ళు చేస్తారు, ఎవరు వినేది వాళ్ళు విన్ అవుతారు, అంతే. కానీ పొలిటికల్ లైఫ్ రావాలంటే మాత్రం కన్ఫామ్ న్యూమరాలజీ ఫాలో కావాలండి. ప్లీజ్ రిక్వెస్ట్. ఇక మీ ఇష్టం అండి.